నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అఖిల. వెల్కమ్ బ్యాక్ టు చిన్ని వ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చాలా టేస్టీ అండ్ హెల్తీగా చల్లని ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మంచి క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రూట్స్ అంటే ఇష్టపడని పిల్లలకి ఈ ఫ్రూట్ కస్టర్డ్ని చేసిస్తే చాలు, మిగుల్చకుండా లాగించేస్తారు. బయట ఎండ వేడికి చాలా ఈజీగా ఇంట్లోనే చల్లగా టేస్టీగా చేసుకొని తినేసేయచ్చు. సో లేట్ చేసేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ఫ్రూట్ కస్టర్డ్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఒక దానిమ్మ, ఒక యాపిల్, అదేవిధంగా సరిపడా గ్రీన్ గ్రేప్స్, ఒక బనానాను తీసుకున్నాను, సరిపోయే అన్ని బ్లాక్ గ్రేప్స్ని కూడా తీసుకున్నాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకున్నాను, ఉంటే కిస్మిస్ని కూడా తీసుకోవచ్చు. మెయిన్ కావాల్సింది ఏంటంటే కస్టర్డ్ పౌడర్. ఇది బయట సూపర్ మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా 1/2 లీటర్ వరకు పాలను తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మనం ముందుగా తీసుకున్న 1/2 లీటర్ పాలని ఈ ప్యాన్లోకి వేసేసుకోవాలి. అందులో కొన్ని పాలను మిగిల్చుకొని ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్ వరకు పాలను పోసుకున్న తర్వాత 1/2 లీటర్ పాలకి 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగా 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకొని ఉండలు లేకుండా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. చాలా సేపు వరకు ఇలా కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేస్తూనే ఉండాలి. ఈ కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేయడంలోనే ఫ్రూట్ కస్టర్డ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకు పాలు ఒక పొంగు వచ్చాయి కదా. ఇప్పుడు ఇందులోకి నేను షుగర్ను ఎక్కువగా వేసుకోవడం లేదండి, తక్కువగా వేసుకుంటున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు చక్కెరను వేసుకున్నాను. అదేవిధంగా ఒక యాలకును కూడా క్రష్ చేసి వేసుకున్నాను. చూడండి, షుగర్ వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. ఇప్పుడు షుగర్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటూ చుట్టుపక్కల ఉన్న మేగడాన్ని లోపలికి అనుకుంటూ మంచిగా కలుపుకోవాలి. షుగర్ అనేది పూర్తిగా కరిగిపోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ఉన్నాయి కదా, వాటిని కూడా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరుగుతున్న పాలలోకి ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుకోవాలి. పాలు అనేవి కస్టర్డ్ మిశ్రమంలోకి పూర్తిగా మిక్స్ కావాలి. చూడండి, ఈ విధంగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. చుట్టుపక్కల ఉన్న మిగడనంతా లోపలికి అనుకుంటూ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. కస్టర్డ్ మిశ్రమం వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 3 నిమిషాల వరకు మరిగించుకున్నాను. ఆ విధంగా మరిగించుకుంటూనే ఇలాంటి కన్సిస్టెన్సీ అనేది మనకు వస్తుంది కాబట్టి అలా మరిగించుకోవాలి. 3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ లోపు మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా చూపించిన ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని ఇప్పుడు చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చూడండి, ముందుగా బ్లాక్ గ్రేప్స్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. చూడండి, యాపిల్ని కూడా చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పీసెస్ అనేవి చాలా చిన్నగా కట్ చేసుకుంటేనే తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక బనానాను చూపించాము కదా, దానిని కూడా రౌండ్ షేప్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం చూపించిన ఫ్రూట్స్ అన్నింటినీ ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమం ఉంది కదా, అది పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు దానిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న 1/2 కప్ దానిమ్మ పళ్ళ గింజలను వేసుకుందాం. ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న నల్ల అంగూరాలను కూడా ఇందులోకి వేసుకుందాం. ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ గ్రేప్స్ని కూడా ఇందులోకి వేసుకుందాం. తర్వాత యాపిల్స్ ముక్కలను కూడా వేసుకుందాం. ఇప్పుడు బనానాలను కూడా వేసుకోవాలి. మన దగ్గర ఏ ఫ్రూట్ అయినా ఉంటే వేసుకోవచ్చండి. పులుపుగా ఉన్న వాటిని మాత్రం అస్సలు వేసుకోకూడదు. ఈ విధంగా వేసుకున్న తర్వాత మంచిగా ఈ ఫ్రూట్స్కి ఆ కస్టర్డ్ మిశ్రమం అనేది పట్టేలా మంచిగా కలుపుకోవాలి. మీ దగ్గర ఆరెంజ్ కనుక ఉన్నట్టయితే అది స్వీట్ ఉంటేనే ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు, పులుపుగా ఉంటే స్కిప్ చేయండి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. చూస్తూనే నోరూరుతుంది కదా. ఈ విధంగా క్రీమీగా తింటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఇందులోకి వేసుకొని మంచిగా కలుపుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వలన టేస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుందండి, బాగుంటుంది. మనం తింటుంటే అక్కడక్కడ పండు కింద తగిలితే ఆ రుచి మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ విధంగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పాటు పెట్టాను. చూడండి, నేను ఒక 1 అవర్ తర్వాత చూపిస్తున్నాను. చల్లగా క్రీమీగా
ఫ్రూట్ కస్టర్డ్ అనేది మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఈ ఫ్రూట్ కస్టర్డ్లోకి ఐస్ క్రీమ్ వేసుకొని తింటే కూడా రుచి అనేది చాలా బాగుంటుంది. అలా కూడా తినేసేయచ్చు. ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ఉపవాసాల టైంలో తీసుకున్నారంటే నీరసం లేకుండా ఉంటారు, స్ట్రాంగ్గా ఉంటారు. కాబట్టి అలా కూడా దీనిని యూజ్ చేసుకోవచ్చు. చూడండి, సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ సలాడ్ ఇంట్లో ఉన్న వాటితో మంచి రుచిగా క్రీమీగా సూపర్గా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ను నాకు కమెంట్లో చెప్పండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.